నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ మొగిలి వెంకటేశ్వర గారు, రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిత్రులు శ్రీ ఈద రవిచంద్ర గారు, మాజీ శాసనసభ్యులు ఉదాటి రామయ్య గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, తాళ్లస్వామి గారు, చేనేత నాయకులు, ఉద్యమకారులు, కార్మికులు అందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. 12వ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏదైతే ఉందో నేతన్నల సేవలో అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా నేత కుటుంబాలన్నిటికీ కూడా లబ్ధి పొందే విధంగా అన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినప్పటికీ ప్రతి కుటుంబానికి, చేనేత కుటుంబానికి 25,000 రూపాయలను ఏటా లబ్ధి చేకూరేలాగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతాం. ఇది మనందరికీ కూడా చాలా సంతోషమైనటువంటి సమాచారం. వీటితో పాటుగా ఏప్రిల్ నెల నుండి కరెంటులో కూడా కొన్ని రాయితీలు ఇవ్వడం, చేనేత మగ్గం ఉండేటటువంటి కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం, అదేవిధంగా 500 యూనిట్లు మరమగ్గాలకు ఇవ్వడం కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఎన్నికల్లో చెప్పబోయినప్పటికీ కూడా వారు ఇచ్చినటువంటి ఈరోజు చేనేత కార్మికులకు అండగా చేనేత కుటుంబాలకు సంతోషం వెల్లివిరిసే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను కుటుంబ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతాం. టెక్స్టైల్ పార్కులు కానివ్వండి, చేనేత క్లస్టర్స్ కానివ్వండి, చేనేత కుటుంబాలకు అండగా అలంకరణగా వారి మార్కెటింగ్ సౌకర్యం మరింత పెంపొందేలాగా ఈ యొక్క అనేక కార్యక్రమాలని చేనేత కుటుంబాలకు జరుగుతాం. ఈరోజు మనం చూసినట్టయితే రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు చేనేత వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి. రైతుల తర్వాత అతి ఎక్కువగా ఈ వృత్తి మీద ఆధారపడినటువంటి వారు చేనేత. ఇది కేవలం వృత్తిగా కాకుండా ఒక కళగా, ఒక సృజనాత్మకతతో నిండినటువంటి వైభవంగా, మన పూర్వ సంస్కృతిగా మనందరం కూడా దీన్ని భావించాలి. ఏదైతే ఈ యొక్క చేనేత మనం గమనిస్తున్నట్లయితే సంవత్సరం కూడా చేనేతను వదిలిపెట్టి సరైన ఆదరణ లేకపోవడంతో ఇతర వృత్తులలోకి పోవడం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం చేనేత కుటుంబాలకు, చేనేత వృత్తికి అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో పాత సంస్కృతి, పాత వైభవం చేనేత కుటుంబాలకు, చేనేత కార్మికులకు తీసుకొచ్చే దిశగా ఈరోజు తీసుకున్నటువంటి చర్యలు మనందరం కూడా గమనించాలి. కూటమి నాయకులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మనకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం కూడా మనకు కలిసి వచ్చే అంశం. అదేవిధంగా నారా బ్రహ్మణి గారు కూడా చేనేత వస్త్రాలను ధరించడం, లోకేష్ బాబు గారు కూడా మంగళగిరిలో చేనేత కుటుంబాలకు అండగా నిలిచి మనకంటే గొప్పగా చేనేత గురించి ఆయన పూర్తిగా అధ్యయనం చేయడం, రాబోయే రోజుల్లో చేనేత కుటుంబాలకు మంచి భవిష్యత్తు ఉండగలదని చెప్పేసి ఆశిస్తూ ఈ చేనేత దినోత్సవంలో పాల్గొనడం, మీ అందరితో కలిసి శుభాకాంక్షలు తెలియజేసుకుని సంతోషంగా. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.